78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. మనకు ఈసారి భారతదేశానికి 6 మెడల్స్ వచ్చాయి ఒలింపిక్స్లో. వినేష్ పొగట్ మెడల్ రాకపోవడం, చిన్న డిస్క్వాలిఫికేషన్లో అంత పెద్ద స్పోర్ట్స్ పర్సనాలిటీని డిస్క్వాలిఫై చేయడం చాలా బాధాకరం. ఇండియా అంతా ఆ వెనకాల నిలబడి ఉంది. ఆ మెడల్ కూడా మనకు కన్ఫర్మ్ అయ్యి అపెక్స్ కోర్టులో, అపెక్స్ ట్రిబ్యునల్లో కన్ఫర్మ్ అయితే చాలా సంతోషం. సో ఈ 6 మెడల్స్ అనేది 140 మంది కోట్ల భారతీయులు, ఇంకా ఎక్కువ వచ్చి ఉండాలి. మనకు 117 మంది కాంటింజెంట్స్ వెళ్ళారు. అండ్ నెక్స్ట్ ఈవెంట్లో నెక్స్ట్ సారి కన్నా మన ఇండియా బాగా పర్ఫామ్ చేయాలని కోరుకుంటున్నాం. అదిగాక ఈరోజు క్యాంఫర్డ్ స్కూల్లో ఈ 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం, మేడం గీతా మేడం గారు నన్ను ఆహ్వానించి పిల్లలతో గడపాలంటే నాకు చాలా సంతోషం. జనరల్గా రావడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి కరికులం చూస్తుంటే చాలా మార్పులు తీసుకొచ్చారు. మేడం మెడిటేషన్ ఇంట్రడ్యూస్ చేశారు. చాలా అద్భుతమైన ప్రోగ్రాం అది, అద్భుతమైనటువంటి ప్రయోగం, ఒక మంచి ప్రయోగం అది. పిల్లలను ప్రతి పీరియడ్కు రెడీ చేయడం అనేది చాలా అద్భుతమైన ప్రయోగం. ఈ స్కూలు మహేష్ గారు స్టార్ట్ చేసి ఇంత ఎలివేట్ చేసి 3 బ్రాంచెస్గా డిస్ట్రిబ్యూట్ చేసి మోర్ దాన్ 2000 స్టూడెంట్స్ చదువుతున్నారు ఇక్కడ. మా పాప కూడా ఈ స్కూల్లో నుండి చదవడం నాకు చాలా సంతోషం. ఈ స్కూల్లో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ చాలా బాగున్నాయి. క్యాంఫర్డ్ స్కూల్ ఇస్ ది బెస్ట్ అండ్ ఫస్ట్ స్కూల్ ఇన్ చిత్తూరు విచ్ హెస్ రూల్డ్ ది ఎడ్యుకేషనల్ సిస్టమ్ అండ్ క్రియేటెడ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. సో ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ సందర్భంగా మనం కూడా స్వాతంత్ర సమరయోధుల వాళ్ళ ప్రాణాలు అర్పించి మాన ప్రాణాలను అర్పించినటువంటి అందరినీ కూడా మనం మెమరైజ్ చేసుకుంటూ భవిష్యత్తులో వాళ్ళ త్యాగాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి భారతదేశాన్ని విశ్వగురువుగా నడిపించాలనేసి ప్రతి ఒక్కరూ మనం కృషి చేయాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గీతా మేడంకు, ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ యొక్క మేనేజ్మెంట్కి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న టీచర్స్ ప్రతి ఒక్కరు, ఏ టీచర్ని చూసినా చాలా యాక్టివ్గా, హైపర్ యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళు కూడా పిల్లలతో పాటు మెడిటేషన్ చేయడం కూడా చాలా బాగుంది. సో వాళ్ళు కూడా రీజనరేట్ అయ్యి పిల్లలను బాగా మోటివేట్ చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చాలా సంతోషం. నేను కూడా చాలా నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చి ఉన్నటువంటి 15 నిమిషాల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది మేడం అండ్ ఆల్సో టు ది మేనేజ్మెంట్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్. నిజంగా మన ఇండియాలో ఒలింపిక్స్ నిర్వహించాలంటే మనకు ఒకటి ఉంటుంది ఏంటంటే, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 1984లో ఫస్ట్ నేషనల్ గేమ్స్లో మేము పార్టిసిపేట్ చేశాము ఆంధ్రప్రదేశ్లో. మేము 4 పార్టిసిపేట్ చేస్తే నాకు సిల్వర్ మెడల్. సో తర్వాత డెవలప్మెంట్ కనపడలేదు. మనకేంటంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్ని ఇంకా ఎంకరేజ్ చేయాల్సి ఉంది. స్పోర్ట్స్ యాక్టివిటీ అనేది ఇప్పుడు అమెరికా, చైనా తీసుకెళ్ళిపోతున్నారు మెడల్స్. ఎట్లా వెళ్తున్నారు? వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్, మనం హ్యూమన్ బీయింగ్స్. మనకున్న రిసోర్సెస్ కూడా చాలా ఎక్కువ వాళ్ళకన్నా. కానీ చిన్న చిన్న కంట్రీస్ అంతా మెడల్స్ తీసుకెళ్ళిపోతున్నాయి. మనకు ఇంకా ఈ స్పోర్ట్స్ పాలసీ, గవర్నమెంట్ స్పోర్ట్స్ పాలసీ, పొలిటికల్ మోటివేషన్ చాలా అవసరం. నిజంగా జరిగితే చాలా సంతోషం. దానికి మనం అందరం కూడా చాలా సంతోషం. Happy 78th Independence Day. So this is behalf of Samsit Camford English High School, East Branch Principal. This is Kavita Keshavalu. So this is a very proud moment, pride. Even I wanted to share this message to our society. It's not that we got independence, it's just a celebration. So every citizen of a nation, that they should have the proud that being an Indian. So we need to serve for a country. So in all aspects, even as per the contribution of the students, the teachers' contribution, community contributions, it's an important, how do we get an independence? It's not so easy that today we got an independence and we are freedom and everywhere we are access to all other place. So let us have the remarkable, and we thank each and every one of the freedom fighters, and we should sustain and bring this to our nation children, how pain we got this
successful of this independence, and see that we have to inculcate to each and every child, bringing them in a good nation, citizen of a nation. So what is their aspects? How do we make our country, strengthen our country? So that is what my message, and a small message I want to reach to our society, that as Mahatma Gandhi is contributed completely, he had come across total India and address what are the problem is in India. Then later on, when the British has exercised the power, so he had want all the Indians to boycott the Indians' goods which is produced by the foreigners. But till now, my message to all our Indians, let us all purchase whatever Indian goods from right now. To this message has to pass to all whomever are reaching mine. So what happens in this? So our Indian products which is produced, if they buy, economically there will be a development takes place to our India. So this is only my message on this today. So all I thank everyone, to all, even Samsit Camphor chairman sir, Vasa Srinivas sir, and implemented a beautiful as sir has said, that's a pre-primary period activities are being inculcated to all the children. It's not only the studying of the system of the textbooks, and if they want to study what is the textbook and even how they need to focus, so pre-period activity will be very useful. The yogas is being taught, LMS is being taught to the children, so that the child will enhance their knowledge with all kind of activity according to the national education policy. So thank you everyone given this opportunity, and